ముఖ దర్శనం చేసుకుంటాము. మనకిచ్చిన ఈ సదావకాశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో శక్తి వంచన లేకుండా శక్తి కలిగిన దేవుని ఆరాధించినప్పుడు మన బలహీనతల యందును మన శక్తిహీనతల యందును చాలిన దేవునిగా మనకు తోడుగా ఉండి తన యొక్క బలమైన హస్తమును మనపై చాపుబడి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించాలి. ఏ రీతిగా నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి వర్ణించగలవు? హృదయము కురుమరించుకుంటూ నోరు తెరిచి దేవా నీ వంటి గొప్ప దేవుడు లేడయ్యా అని నీ యొక్క అనుభవాలలో నీవు ఎరిగి ఉన్న నీ దేవుని యొక్క మహిమత్వాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఈ రోజు నిన్ను నిలవబెట్టుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంతకాలము ఎన్నో కార్యాలను బ్రతుకులో చేసి ఉన్నారు, ఎన్నో అద్భుతాలను దేవాది దేవుడు చేసి ఉన్నారు. వాటన్నింటినీ కూడా హృదయపూర్వకముగా అంగీకరించి గనక నీవు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండవు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు అంటే నీతో నిలిచి ఉన్నటువంటి ప్రాణము, నీవు కలిగి ఉన్నటువంటి జీవము దేవుడు అనుగ్రహించినదే అని నీవు నమ్మితే నిశ్చయముగా దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవాది దేవుని స్తుతిస్తావు. ఎందుకంటే ఆకాశ పక్షుల కంటే బహు శ్రేష్ఠులుగా మనల్ని దేవాది దేవుడు సృష్టించి ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన రూపములో చెక్కబడిన మనమందరము కూడా ఆయన వలె ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి ఆరాధించే వారముగా మనమందరము కూడా ఉంటాము. కాబట్టి మన పరిస్థితులన్నింటినీ కొద్ది నిమిషాలు ప్రక్కన పెడదాం. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నారు అని దేవుణ్ణి వెతుకుతూ ఆయన సన్నిధిలో ఆయన యొక్క మహిమని కన్నులారా చూచే వారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఏ స్థితిలో ఉండి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావు ఆ స్థితిగతులన్నింటినీ ప్రక్కన పెట్టి, ఒకవేళ ఎన్నో పాపములు చేసి దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నామేమో, అయినను సరి రెండు చేతులు చాపి ప్రేమ కలిగిన దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యథార్థమైన హృదయంతో పాపములు కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నిశ్చయముగా నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ యొక్క ప్రతి విధమైన పాపమును కడిగి వేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ లోకములో మన పాపములను మన నుండి దూరపరచగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే నిత్యుడైనటువంటి మనం ఆరాధిస్తున్న దేవుడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకముగా మనకి మనముగా సమర్పించుకుంటూ దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. జీవం నా సర్వం నీవే దేవా, అందరం కూడా నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయినా గొర్రె పిల్ల, నా కొరకే బలి అయినా గొర్రె పిల్ల, నా జీవం నా సర్వం నీవే దేవా, నా
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే జీవము మా ప్రాణము మా సర్వము అయ్యున్న దేవా నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రాణనాథ నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. మా కొరకు బలి అయిన గొర్రె పిల్ల నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఏ పాటి వారమో అయిన మమ్ములను ఎన్నికలేని మమ్ములను పేరు పెట్టి పిలుచుకున్నవాడా నీకే స్తోత్రములు నాయన. తప్పిపోయిన మా జీవితాలను నాయన తండ్రి తిరిగి నీ యొద్దకు తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మా నా పాప రోత హృదయాలను ఎరిగి ఉండి కూడా నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ కలిగిన దేవా నీకే వందనాలయ్యా. ఎవరు చేయగలరు తండ్రి? నీ వంటి గొప్ప త్యాగమును ఎవరు చేయగలరు దేవా? నీకే వందనాలయ్యా. మా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో సాగిలపడి నీ నామాన్ని మహిమ పరిచినను నీ యొక్క రుణము మేము తీర్చుకోలేమయ్యా. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి అయ్యా. నీకే వందనాలయ్యా. అభాగ్యులమై ఉన్న మమ్మల్ని దర్శించండి నాయన.
మా పాప రోత హృదయాలను కడగమని వేడుకుంటున్నానయ్యా. ఏ వ్యసనాల బారిన పడి మేము బ్రతుకుతూ ఉన్నామో, ఏ పాపపు రక్షలో మేము జీవిస్తూ ఉన్నామో, ఆ స్థితిగతులలో నుండి మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. మీలో దాగి ఉన్న పరిశుద్ధత మాలో పరిమళించినట్లుగా, మాలో ఉన్నటువంటి అపవిత్రత మా నుండి తొలగిపోవునట్లుగా నీ పరిశుద్ధాత్మను మాపై కృమరించమని వేడుకుంటున్నామయ్యా. నీకు ఇష్టమైన పాత్రలుగా, నీవు చెక్కుకున్న నీ అరచేతిలో అమూల్యమైన పాత్రలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లునుగాక అని ప్రార్థిస్తూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.